అంటే మీరు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కేటీఆర్ తోటో లేకపోతే ఇంకెవరైనా మీరు చెప్తున్న క్లోజ్గా ఉన్నారని చెప్తున్న హరీష్ రావు తోటో దయాకర్ రావు తోటో చర్చించారా నేను పార్టీ వదిలిపోతున్నా ఇక లాభం లేదు మీతోటి అని? నేను అంత ముందు కంటే వద్దమ్మా అన్నాడు దయాకర్ రావు, నీకు అన్యాయం జరిగింది వద్దు అని అన్నాడు. మళ్ళీ మొన్న కూడా ఫోన్ చేసిన, అన్నయ్య నేను ఉండలేనని ఏడ్చిన. నాకు పోవాలని కూడా కాదన్నయ్య, నాకు మిమ్మల్ని నిష్పెట్టి కూడా ఇగో ఇది కూడా పద్మారావు మన పద్మారావు పార్టీలో జాయిన్ అయిన రోజు ఇగో శ్రీకాంత్ పద్మారావు కూడా తెలుసు. మరి ఈ ఉద్యమ ఈ శ్రీకాంత్ తోటి ఎంతో మంది ఉద్యమాలు ఉన్నప్పుడు పిల్లగాడు మీరు పెద్దవాళ్ళు, ఆ కుటుంబానికి ఏమన్నా న్యాయం చేయాలని ఎవరన్నా అంటారా? ఎవరు కూడా అనరు. ఈ ఫోటో శ్రీకాంత్ పార్టీ కదా, పార్టీ కార్యకర్త కదా, ఈ ఫోటో కేటీఆర్ తోటి దిగింది కదా అంటే ఎంత బాధ ఉంటుంది మాకు. ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా తెలియదు, మనకు కూడా తెలియదు అని అంటే అది వేరే విషయం. కానీ మీ దగ్గర స్నేహితం చేసి మీ పార్టీకి పని చేసి మీతోటి 24 గంటలు తిరుగుతున్న వాళ్ళకే న్యాయం లేదు. నేను దయాకర్ రావు ఫోన్ చేసా, వద్దమ్మా అని మాట్లాడతా కేటీఆర్ తోటి అన్నాడు. సుధీర్ రెడ్డి గారితో కూడా ఫోన్ చేసిన, అన్నయ్య నాకు ఇక ఉండబుద్ధిగా అట్లే నాకు గౌరవం లేనప్పుడు ఎందుకు అన్నయ్య అంటే వద్దు చెల్లె మీరు పోవద్దని సుధీర్ రెడ్డి అన్నాడు. ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన, హరీష్ రావు కూడా చేసి నేను అట్లా చేయని కావడం జరిగింది. సో ఈ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అంటే మీరు అందరూ ఏదో కలిసిరని తెలిసింది నాకు, అమరుల తల్లిదండ్రులు అందరూ కలిసి మాట్లాడుకున్నారు అని తెలిసింది. అంటే ఏం ప్రభుత్వానికి ఏం డిమాండ్ పెడదాం అనుకుంటున్నారు మీరంతా? ఏ ప్రభుత్వానికి లేదు, అమరవీరుల కుటుంబాలకు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో 250 గజాల జాగిస్తారు, అది అమలు చేయాలి. అది అమలు చేయాలి. ఇప్పుడు వాళ్ళు అమలు చేసినా కానీ తల్లిదండ్రులకు అనేది పింఛన్ ఒకటి ఏర్పాటు చేయాలి. వాళ్ళకి హెల్త్ కార్డు ఒకటి, ఈ గవర్నమెంట్లో వాళ్ళకి హెల్త్ కార్డు ఒకటి. మిగతా అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఏదైనా అమరవీరుల కుటుంబాలకు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా గుర్తించి ఉండాలి. మరి 1000 మంది చనిపోయారు, 1000 మంది తరఫున మేము ఎవరమైనా ఒక అసెంబ్లీలో కొట్లాడడానికి మాకు మా గొంతు చూపియొద్దా, మా వాయిస్ వినిపియొద్దా, మా కష్టాలు వినిపియొద్దా? మాకు ఎవరికో ఒకరికి ఇప్పుడు ఎంతో మందికి ఇచ్చారు, ఒక్క కుటుంబానికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇప్పుడు మిగతా 1000 మంది అమరవీరుల కుటుంబాలు రారు, పొలిటికల్గా రాలేరు. మేము వచ్చినాం, మాకు ఇచ్చిర్రు, మేము పార్టీకి కష్టపడ్డాం. లేదు కాదంటే నా తరఫున ఇంకోరన్నా అమరవీరుల కుటుంబాలు వస్తే ఇవ్వండి, నేను సపోర్ట్ చేయడానికి కూడా నేను రెడీ. కానీ అమరవీరుల కుటుంబాల తరఫున ఈ గవర్నమెంట్లో అయినా న్యాయం జరగాలి. మాకు ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఉంటే మా ఇబ్బందులు కూడా ఇది ఉంది, మా ఇబ్బందులు ఈ ప్రపోజల్ లెటర్ ఇస్తున్నాం అని చెప్పేసి మేము చెప్పుకునేంత ధైర్యం ఉంటుంది అని అనుకుంటున్నాం. సార్ అంటే మీరు పార్టీలో చేరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏమైనా కలిసిరా? పార్టీలో చేరకముందు కలిసిన, చేరినాక ఇక నాకు టైం లేదు, ఇక్కడ కొన్ని వేరే పనులు ఉంటే వచ్చిన. రేపటి ఎల్లుండే పోయి కలుద్దాం అనుకున్నాం, ఇంతకు జూన్ 2 వస్తుంది, సందర్భంగా కలుస్తారు.